చదువుకున్న పిల్లలకి అమ్మఒడి ద్వారా మరి అనేకమైనటువంటి విద్యార్థులు లబ్ధి పొందింది. మరి ఈ యొక్క సచివాలయం ద్వారా పెన్షన్ మరి వాలంటీర్ల ద్వారా తెల్లవారకు ముందే 4 గంటలకే మరి వికలాంగులైతే, వృద్ధులైతే, మరి ఒంటరి మహిళలైతే ప్రతి ఒక్కళ్ళకు కూడా తలుపు తట్టి నేను వచ్చాను అవ్వా అని ప్రతి ఒక్కళ్ళు కూడా పెన్షన్ ఇచ్చి ఆ యొక్క ముసలివారి ద్వారా కానీ మరి వికలాంగుల ద్వారా ఆనందాన్ని వ్యక్తపరిచినటువంటి సంస్థ సచివాలయం. ఇప్పటి వరకు ఈ యొక్క డీబీటీ ద్వారా, నాన్ డీబీటీ ద్వారా కనీసం 29 కోట్లు రెంటాల గ్రామానికి కేటాయించడం జరిగింది. పేద ప్రజలకి మరి అది ఉపయోగించడం. మన ఊరికి బాగా అందుబాటులో ఉండి రోడ్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది దగ్గరుండి రోడ్లు పోపిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. దగ్గరుండి ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు. ఏం కావాలంటే ఆ ఊరికి అవి చేసుకొస్తున్నారు. ఈయన బాగా చేస్తున్నాడు. 4 సార్లు గెలిచాడు. ఇతని వల్ల ఇబ్బంది లేదు. అందరికీ అందుబాటులో ఉంటాడు. కలిసి మాట్లాడతాడు. ఎవరు వెళ్ళినా కానీ కలగలుపుకొని మాట్లాడతాడు. మాకు గవర్నమెంట్ ఇదే కావాలనుకుంటున్నామండి. పథకాలు కూడా మాకు అన్నీ బాగానే వస్తున్నాయి. రైతు భరోసా అందింది. మాకు పింఛన్ కూడా 4ంటికి వచ్చి లేకపోతే ఇస్తున్నారు. మరి రైతు భరోసా బాగానే వస్తుంది. మాకు తక్కినవి కూడా అన్ని పథకాలు అన్నీ అందుతున్నాయి. అమ్మఒడి అన్నీ బాగానే అందుతుంది. మాకు మళ్ళీ కూడా జగనే కావాలని అనుకుంటున్నాం. మాకు రాంకటి నాడే కావాలి. మళ్ళీ కూడా మేము చంద్రబాబు నాయుడిని నమ్మట్లేదండి. అప్పుడు రుణమాఫీ చేస్తానని కొన్ని మధ్యలోనే ఆపేసాడు. అందుకని కాబట్టి మేము ఆయన నమ్మట్లేదు. నమ్మకం లేదు చంద్రబాబు గారు. ఇప్పుడు ఇంతకుముందు 14 సంవత్సరాలు చేసిండు కదా చంద్రబాబు. ఏం చేసిండు? ఇప్పుడు నేను వచ్చి కొత్తగా చేస్తానంటే ఏం చేస్తాడు? అప్పుడు జగన్ ఆ పథకం ఈ పథకం అయితే శ్రీలంక అది ఇది అవుతుంది అన్నది కదా చంద్రబాబు. ఇప్పుడు అంతకుమించి నేను ఎత్తాను అంటుండే. అప్పుడు శ్రీలంక ఇంకా డబుల్ కదా. అప్పుడు ఎట్టా నమ్మేది జనం? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో ఇల్లు కట్టుకుంటారు. ఏడేం పని? ఇక్కడి నుంచి తరిమి కొట్టి హైదరాబాద్ నుంచి ఇటు వచ్చే పని లేదు. వాళ్ళు హైదరాబాద్ నుంచి ఎంటర్ అయ్యే పని లేదు. ఒకసారి ఏడా ఇల్లు. కర్ణాటకలో ఊరుండేడా మొత్తం ఇల్లే. అది బెమ్మారెడ్డి లేడు. బెమ్మారెడ్డి నిన్నగాక మొన్న వచ్చింది. ఆడికి ఇల్లు లేదు. ఇక్కడ ఏది లేదు. 7 మటల కేసు, మటలు చేసిన కేసు బెమ్మారెడ్డిది. ఇంకేం చేసేది ఆయన? ఈసారి వస్తే 10 మటలు చేస్తాడు. ఇల్లు కట్టుకున్నట్టు నిన్నగాక మొన్న వచ్చి మరి ఇంకా కట్టుకోక ఏం చేస్తాడు? ఏది కట్టుకున్నా లేదు ఛాన్స్. చంద్రబాబుకి లేదు. ఏది చెప్పినా వయసు అయిపోయింది చంద్రబాబుకి. ఇదే ఒకసారి లేట్ నాకు అంటుండు. ఈ దెబ్బ ఇంకా రిటైర్ అయిపోతాడు. ఇంకా హైదరాబాద్లో అడుగు పెట్టి ఇంకా ఆంధ్ర కూడా తొంగి కూడా చూడ్డు. ఈ ఒకసారి చివరి ఆయన కూడా అంటుండగా ఇదే నా చివరి ఛాన్సు. ఏది చేసినా ఇంతకు మించి చేసేవాడు ఓడి లేడు. కానీ దానికి వచ్చి చేస్తారు. ఇంకా ఏది ఎక్కడి నుంచి దానికి వచ్చి చేస్తారు అంటుంది. ఇంతకుముందు అప్పుడు రుణమాఫీ అనబట్టి ఆ టిప్పులో కూడా 14లో గెలిచింది. కానీ లేకపోతే ఎందుకు గెలుతాడు చంద్రబాబు? ఇంతకాడి పథకాలు ఇచ్చేవాళ్ళు లేరు. జనాలకు అందుబాటులో తెచ్చేవాళ్ళు లేరు. వాలంటీర్లు కానీ అందరూ ఊళ్ళో డాక్టర్లు కానీ మందులు కానీ ఏమైనా అందుబాటులో ఉంటుండ్రు. ఏదొచ్చినా కర్ణాటకలో మటుకు చంద్రబాబు కనుకుంటే సగం జనం చచ్చేవాళ్ళు అమెరికాలో చచ్చినట్టు. నుంచి హైదరాబాద్ నుంచి అడుగు కూడా యువతలు పెట్టలే. మరి ప్రతిపక్ష నాయకుడు అయి ఉండి చంద్రబాబు కర్ణాటకలో ఎందుకు రాలేదు? జనంలో ప్రేమ ఉంటే కొడుకు ఇద్దరు వచ్చి కర్ణాటకలో తిరగాలిగా. మరి అప్పుడు తిరగకుండా ఇప్పుడు వచ్చి అన్ని జనం పిచ్చోళ్ళ. ఇక వాళ్ళకాడికి తేలికాలి వాళ్ళు జనాలు. నా పేరు శ్రీరామ్ నాయక్. మా అబ్బాయి పేరు భరత్ నాయక్. ఒక అబ్బాయి పేరు అభి గౌతమ్ నాయక్. మా ఇద్దరు పిల్లలకి హిమోఫీలియా. ఇద్దరికి హిమోఫీలియా అయితే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో 14లో వెళ్ళాం. మా గ్రూప్ ఉంది, హిమోఫీలియా గ్రూపు. మాగంటి ప్రసాదరావు గారు మా డాక్టర్. ఆయన మంగళగిరి సొసైటీ ఉంది. ఆ రోజు వెళ్తే మాకు అపాయింట్మెంట్ ఇలా ఏమీ ఇలా. ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రెండోసారి గెలిచినప్పుడు వెళితే చేస్తానండు. అయితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు హెల్త్ మినిస్టర్ నాని గారు ఉన్నారు. ఆయన పోయి ఊరకట్ట అట్లా అపాయింట్మెంట్ ఇచ్చాడు. మా గురించి ఆదుకున్నాడు. సంక్షేమ పథకాలు చేశాడు. ఒక్కొక్క పిల్లగాడికి నెలకు 10,000 చొప్పున ఇచ్చాడు. హిమోఫీలియా మందులు అంటే ఆ రోజు కష్టంగా ఉంది. హాస్పిటల్లో మందులు ఉండేవి కావు. ఈరోజు ఎప్పటికెప్పుడు మందులు ఎమర్జెన్సీకి ఇస్తున్నాడు. పైపెచ్చు మా ఎమ్మెల్యే గారితో మేము ఇక్కడికి మందులు తెప్పించుకున్నాం. 7 నుంచి 3 గంటల జర్నీ. ఈ 3 గంటలలో బ్లడ్ బీడింగ్ అయ్యి కారిపోతుంటే ఎమ్మెల్యే గారికి చెప్పగానే లెటర్ పెట్టాడు. మాకు మందులు వస్తున్నాయి.
ఇలాంటి మంచి పనులు చేస్తుంటే ఇంకా ఏమి ఇవ్వలేదనేది ఈ చంద్రబాబు నాయుడు మాట్లాడేదానికి ఎప్పుడు సాధ్యం కాదు. కానీ ఆయన చెప్పాడు, ఈయన చేసి చూపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళందరికీ నేనేంది అపాయింట్మెంట్ ఇచ్చేది అని మా పిల్లలు లాంటి వాళ్ళు 5,000 మంది ఉన్నారు మన ఏపీలో. తెలంగాణ గురించి మనకు కాదు, ఏపీలో 5,000 మంది ఉన్నారు. 5,000 మంది ఒక పిల్లగాడికి చిన్న గీత పడ్డా కానీ ఎంత ప్రాణం ఆడిపోద్ది మాకు. దానికి ఆయన మా గురించి ఆలోచించి ఆదుకున్న దేవుడు ఆయన ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్నాళ్ళు బతికినా కానీ స్థిరస్థాయిగా ఆయన పేరు చెప్పుకొని దేవుళ్ళలాగా భావిస్తాం మేము. ఈ బ్రహ్మారెడ్డి గారు వచ్చిందంటే ఈ మళ్ళీ ఫ్యాషన్ ఇష్టం వస్తుంది. ఆయనకి వేస్తే మళ్ళీ ఇంకా ఈ నియోజకవర్గం రావణ కష్టంలో అవుతుంది. ఆయన గెలవటం కూడా అంత మంచి వ్యక్తి కాదు. 7 మటలు చేపించినప్పుడే ఆయనకి ఇరుగు పోయింది. మేమందరం జగన్కి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి మాకు మంచి చేస్తున్నాడు. విద్యాదీవెన వేస్తున్నాడు, ముసలిళ్ళకి పింఛన్ ఇస్తున్నాడు, వాలంటీర్లు పెట్టి బియ్యం ఇంటి అంతకుముందు రేషన్ బియ్యం కోటా దగ్గరికి వెళ్ళి నిలబడాల్సి వచ్చింది. ఇప్పుడు వ్యాన్లో వచ్చి ఇంటి దగ్గరకు వచ్చేస్తున్నారు. అన్నీ బాగా పథకాలు, రైతు భరోసా, సచివాలయాలు అన్నీ వ్యవస్థ బాగా తీసుకొచ్చాడు. ఇబ్బంది ఏం లేదన్న, బాగా చేస్తున్నాడు. అందుకని మాకు జగన్మోహన్ రెడ్డి అంటే చాలా ఇష్టం అన్న. ఆ గ్రామం వరకు మొత్తం పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి ఓటు వేయాలనుకుంటున్నాం. వచ్చిన మా ఎమ్మెల్యే గారు మాకు అన్ని సహాయం ఎప్పుడు అందుబాటులో ఉంటారు. ఇప్పుడు జనం మధ్యనే ఉంటాడు, ఇప్పుడు అందుబాటులో ఉంటారు. వాళ్ళు బ్రహ్మారెడ్డి ఎక్కడో గుంటూరులో ఉంటారు, ఏం చేయడు. కాకపోతే ఫ్యాషనిస్టులు ప్రోత్సహిస్తారు. వంతన నీట్గా మాకు 2 హైవేలు ఇచ్చి నేషనల్ హైవేలు పోతా ఉంటాయి గుంతలు లేకుండా నీట్గా మొత్తం ఇక్కడికి వచ్చి మన నియోజకవర్గంలో చూడమని వచ్చే వాళ్ళని. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెళ్తాడు, జగన్ సీఎం అవుతాడు. పరిపాలన బాగుంది. వెంటాల గ్రామంలో బ్రహ్మారెడ్డికి ఛాన్స్ లేదు. ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా లేదు. మెడిసిన్ మాకు ఇచ్చారు ఇంటికి వాడికి వచ్చి. మరి వాళ్ళ ఇళ్లలో దాక్కోవటం ఏంది, అడిగి పోవటం ఏంది. హైదరాబాద్ సిమెంట్ రోడ్లు ఎవరు పోసినారు? జగన్మోహన్ రెడ్డి పోసిండు. ఇచ్చిన విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కిన ఆయనే 3,000 చేసిండు. ఎందుకో 2,000 దెబ్బలు తెంగటానికి కూడా జల్లా 2,000 కాగితం. 2,000 కాగితం జల్లకుండా పోయింది చివరికి. రోడ్లు ఇచ్చా అసలు ఈ సచివాలయాలు గవర్నమెంట్ తరఫున ఇప్పుడు ఉన్నాయా? ఇంత హాస్పిటల్ కానీ, సచివాలయం కానీ, కేంద్రాలు కానీ, రైతు భరోసా కానీ మొత్తం ఈ టైంలో కట్టినాయిగా. సిమెంట్ రోడ్డు కానీ, కళ్యాణ మండపం కానీ, ఇప్పుడు కళ్యాణ మండపం కూడా స్లాబ్ కూడా అయిపోయింది ఈ కట్టేది. మరి మొత్తం పింఛన్లు కానీ అన్నీ మా ఊరికైతే బాగానే అవుతుంది. ఈ టైంలో అంటే అప్పుడు మేము జెడ్పీటీసీ అయినా కానీ ఉపయోగం లేదు. పార్టీ పరంగా మొత్తం పక్కన పెట్టాడుగా. ఆ 5 సంవత్సరాల్లో ఒక 7 లక్షల రూపాయలు ఉరికిచ్చాడు. జిల్లా పరిషత్ ద్వారాగా ఒక 7 లక్షలు ఉరికిచ్చాడు 5 సంవత్సరాల్లో. పింఛన్లు ఆయన ఏదో 2 నెలలు ఉంది అనగా ఈయన ఎత్తా ఉండగా కాబట్టి ఆయన 2 నెలలు ఇచ్చిండు. లేకుంటే ఈడగా ఆయన అనకపోతే ఆ పార్టీ వాళ్ళు అప్పుడు ఆ టైంలో ఎన్ని ఉండయో ప్రతి ఊర్లో, ఈ టైంలో ఎన్ని ఉండయో కనుక్కో. ఆ టైంలో మండలం మొత్తం మీద 3,500 3,600 పింఛన్లు ఉంటే ఇవాళ 6,000 అయినాయి. ఈ 5 సంవత్సరాల్లో ఒక వంతు పెరిగినాయి. వాళ్ళు 5 సంవత్సరాల్లో కొత్త ఎన్ని ఇచ్చారు అసలు ఎంతో ఉన్నాయి. ఇలా అంగన్వాడీలు ఉన్నారు. అంగన్వాడీలకి అతని టైంలో ఎంత ఇచ్చారు? 7,000 అతని టైంలో. ఈయన వచ్చినాక 5,000 పెంచాడు. ఈయన నేను 12,000 ఇచ్చినా అని చంద్రబాబు చెబుతుంది. ఏ టైంలో ఇచ్చినో చెప్పమను. అన్నీ అబద్ధపు మాట్లాడగా. వాళ్ళన్న పచ్చ చొక్కాలు తొడుక్కున్నోడికే పింఛన్ ఇచ్చిండ్రు. ఇవాళ పెన్షన్ రాలేదు అనేవాడు ఎవరు చెప్పమను పార్టీ పరంగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకటే చెబుతుండు, మనం ఊళ్ళో ఆపాలన్నా మనం ఆపే పరిస్థితి కాదు. ప్రజలు పైన జగన్మోహన్ రెడ్డి ఉండరు కాబట్టి ఇవాళ అచ్చం ఎమ్మెల్యేల మీద కూడా ఆధారపడాల. పైన పథకాలు తీసుకున్నారు కాబట్టి ఇవాళ లేబర్ ఉన్నారు, ఒకళ్ళని అడిగే పని లేదు. ఇలా నువ్వు రాజకీయ నాయకుడు అని పోయి నువ్వు బయటిని ఆడుకొని ఆయన కాడ కూర్చొని గొరపడి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్కి వస్తున్నాయి. ఇవాళ రాజకీయంతో కూడా అవసరం పట్ల వాళ్ళందరికీ వాళ్ళే పోతుండ్రు, స్వేచ్ఛగా తెచ్చుకుంటున్నారు. ఒకటికి రూపాయి ఇచ్చే పని లేదు, అకౌంట్లో పడుతున్నాయి. వాళ్ళ సౌకర్యం వాళ్ళు చూసుకుంటున్నారు. దానికోసం రైతులు లేబర్ మొత్తం అటు మొగ్గుతురు. కానీ ఈయన ఇవాళ నేనేదో కొత్తగా వచ్చినాను రావణ కష్టం వల్ల కాలుతున్నదంటే ఏం కాలుతుంది? రావణ కష్టం వల్ల
పోయిన దుర్గమ్మ టైంలో రావణ కష్టం వాళ్ళు కారకపోతే 7 గ్రేడ్ తెచ్చారు. ఆ పార్టీ అనేది ఆ ఎలక్షన్ 2 రోజులే. పార్టీ అయిపోయినాక నీవు టీడీపీ కాంగ్రెసా వైసీపీ అనేది మా ఊళ్ళో ఉండవు. టీడీపీ వాడికి ఆపద వచ్చినా ఆదుకునేదే, వైసీపీ వాడికి ఆపద వచ్చినా ఆదుకునేదే. ఆ రకంగా అందరూ నార్మల్గా, అందులో ఎక్కడైనా సోదరులు అనేవాళ్ళు లేరు. మొత్తం రెడ్యూస్ కాబట్టి ఏదో ఒక 4 రోజులు కూర్చొని మాట్లాడుకుంటారు. ఆ ఒక్కరోజు గడుపుకుంటాం. తర్వాత వీడికి వచ్చి ఆపద వచ్చినా ఒకళ్ళు సాయం చేసుకుంటాం. టీడీపీ నాయకులని మా చేత ఏం చేయించుకోలేదు వాళ్ళని కనుక్కో. మేము చెబితే అబద్ధం అనుకుంటారు. వాళ్ళని కనుక్కోను. టీడీపీ అధికారం ఉన్నప్పుడు వైసీపీకి వాళ్ళు ఏం చేసినారు, వైసీపీ వచ్చినప్పుడు టీడీపీ వాళ్ళకి మేమేం చేసినాం అనేది చెప్పగలుగుతాం. టీడీపీ నాయకుడు ఈ రకంగా బొమ్మ వేసుకొని, టీడీపీ బొమ్మ వేసుకొని చెల్లు జేబులో ఉంటుంది, పింఛన్ తీసుకుంటుండ్రు చూపిస్తపా. ఎవరికి పింఛన్ కానీ ఒక రైతు భరోసా కానీ ఏదైనా ఆపింది లేదు. గవర్నమెంట్ ఇచ్చినట్టు మొత్తానికి వస్తూనే ఉంది. పింఛన్ వచ్చింది, రైతు భరోసా వచ్చింది. మా పిన్నికి కూడా ఒంటరి మహిళ కింద వచ్చింది. 45 సంవత్సరాల వరకు వచ్చినాయి. నెక్స్ట్ మా చెల్లికి అమ్మఒడి వచ్చినాయి. కాలేజ్ ఫీజు రింబర్స్ వచ్చింది. ఫస్ట్ నాకు మా అమ్మ నాన్న చనిపోయినాక నాకు ఇది లేదు, రేషన్ కార్డు లేదు. రేషన్ కార్డు కోసం అడిగితే 5,000 అడిగారు మా ఊర్లో వాళ్ళు టీడీపీ మీద. తర్వాత వైఎస్ఆర్ వచ్చినాక నన్ను 2 ఫోటోలు అడిగారు. 2 ఫోటోలు తీసుకొని పోతే నాకు రేషన్ కార్డు వచ్చింది. 24 గంటల రేషన్ కార్డు వచ్చింది. తర్వాత పెన్షన్కి పెట్టుకున్నా. జగన్మోహన్ రెడ్డి వచ్చిన 3 నెలలకు పెన్షన్ వచ్చింది. గత గవర్నమెంట్లో వచ్చేసరికి ఒక వాల్టా సర్టిఫికేట్ బోరింగ్ చేయించుకొని వాల్టా సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి మేము 3 రోజులు తిరిగాము. ఆ 3 రోజులు కూడా లంచం ఇచ్చి ఒక వాల్టా సర్టిఫికేట్ తెచ్చుకున్నాము. ఆ 3 రోజులు 5 రోజులు పట్టింది. అదే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఒక రోజులో అయితే సాయంత్రం కల్లా మనకు వాల్టా సర్టిఫికేట్ ఇచ్చారు. రూపాయలు డబ్బులు తీసుకోకుండా వాల్టా సర్టిఫికేట్ ఇచ్చేసారు. 3 రోజులు పని మానుకోవాలన్నా. ఇంతకుముందు గవర్నమెంట్లో ఏదైనా కానీ ఒక రోజు కూలి మానుకోనైనా పోయి ఆఫీసు కాడ కూర్చొని ఒక రోజులో కాదు అది 2 రోజులు 3 రోజులు పెట్టేది. ఆ 3 రోజులు శాలలో పనులు ఆపుకొని పనులు చేయించుకున్నాము. ఇప్పుడు గవర్నమెంట్లో పోయినా కూర్చుంటే మధ్యాహ్నం సాయంత్రానికి పనులు చేసుకొని ఇంటికి వచ్చేస్తున్నాం. ఇవాళ ఊళ్ళోనే పని అయిపోతుంది. రణసింతలో ఇక్కడే మాకు అన్ని జరుగుతున్నప్పుడు మాకు కావాల్సింది అదేగా. ఆఫీస్ పనులు దగ్గర కాబట్టి పోతే వాళ్ళు కూడా చేస్తున్నాము. ముందే మాకు వాలంటీర్ వ్యవస్థ వచ్చిన చుట్టూ తిరిగి సరిపోయింది. చెప్తారు ఇప్పుడు మాకు కింద పడ్డ వాళ్ళు ఉంటారు కీలో నిలబడి పోయి బంగారం ఇంటికాడికి పోయి ఆరోగ్యశ్రీ కార్డులు కాంచి ఇచ్చిపోతుంటే వాలంటీర్లు ఇస్తున్నారు మాకు. దాన్ని కూడా ఇక్కడ సచివాలయంలో బాగానే చేస్తారు. సచివాలయం మనకు అవసరం ఇప్పుడు ఎంఆర్ ఆఫీస్ కాడ అసలు మనుషులు కానీ వస్తున్నారండి. ఇక్కడ పని అయిపోబట్టే ఎండి ఆఫీస్ అయినా ఎక్కడైనా మనుషులు కానీ వస్తున్నారు. అసలు ఏం పని ఇంకా అంత లెక్క ఇక్కడే ఊళ్ళోనే అయిపోతున్నాయి పనులు చాలా క్లియర్ కట్టుకునే అయిపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి పార్టీలు లేవు, కులాలు లేవు, భేదాలు లేవు. ఎవరికైనా ఇవ్వమంటే మనకు వచ్చిన నష్టమేముంది? ఎవరికైనా ఇస్తాం, ఎవరితోనైనా పని చేయించుకుంటాం. సంక్షేమమే తన శ్వాసగా తీసుకుని ఎల్లప్పుడూ ప్రజల కోసం పరితపించే ప్రజానాయకుడైన జగన్ను గెలిపించడానికి నేను సిద్ధం. మీరు సిద్ధమా?